విషయాలు బాబా వారితో ఏం చెప్పిస్తారో అవి మనందరము ఆనందంగా విందాము. గౌరీ అప్పారావు గారు, మీకు జై బాబా. జై బాబమ్మ వినిపిస్తుంది కదా. వినిపిస్తుందండి. ఫైవ్ అవతార్ ఫార్టీ షేర్ ఫైవ్ బాబా ఫార్టీ వరకు కీ. 5:40 వరకు తీసుకోండి మీరు. ఓ చూడండి, సారీ అండి, నేను వేరే దీంట్లో ఉండిపోయాను. పర్వాలేదు, పర్వాలేదు. జై బాబా. బాబా మాకు అవకాశం ఇచ్చారు, అదే చాలు. జై బాబా, జై బాబా. బాబా చెప్తున్నారండి, ఆనందంగా ఉండడం అందరి జన్మ హక్కు. కానీ కొంతమంది ఆనందంగా ఉంటున్నారు, కొంతమంది దుఃఖంలో ఉంటున్నారు. ఏమిటి కారణం? ఆనందంగా ఉండడానికి ఏమిటి కండిషన్స్? అది ఈరోజు తెలుసుకుందాం. జీవితంలో మనందరం కూడా కోరుకునేది ఆనందము, సుఖము. ఎందుకని? అది మనకు ఉత్సాహాన్ని ఇస్తుంది, ఏదైనా సాధించాలనే ఉత్తేజాన్ని ఇస్తుంది, జీవితం ముందుకు చురుకుగా సాగడానికి ఒక విధమైన ఆశని కలిగిస్తుంది. అయితే జీవితంలో ఆనందం ఒకటే ఉంటుందా? దానికి తోడుగా ఎప్పుడు దుఃఖము లేదా బాధ ఉండి తీరుతుంది. ఎప్పుడు ఆనందాన్ని పొందాలంటే మార్గం ఏమిటో, అవసరమైన స్థితులు ఏమిటో బాబా డిస్కోర్సెస్లో చెప్పిన విషయాలు ఈవేళ మనం తెలుసుకుందాం. ప్రతి వ్యక్తి ఆనందాన్ని కోరుకుంటాడు. మనం ఏ పని చేసినా ఆనందం పొందడానికే చేస్తాం. మన ఎయిమ్ ఏమిటి? హాయిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. అధికారం పొందడానికి చేసే తీవ్ర ప్రయత్నం దాన్ని ఉపయోగించి ఆనందం పొందడానికి, అంతే కదండి. ఒక హోదాలోకి వెళ్ళి ఉండాలి, ఆ హోదా ద్వారా ఆనందాన్ని పొందాలి అని తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలాగే ధనం సంపాదించడానికి ఎంత కష్టపడినా ఎందుకు? కావలసినవి కొనుక్కుని ఆనందం పొందడానికి. అలాగే ఒక ఐఏ ఐఏ ఐఐటిలో సీట్ సంపాదించాలి. ఆ సీట్ సంపాదిస్తే మంచి ఉద్యోగం వస్తుంది, మంచి ఉద్యోగం వస్తే ఒక జీవితం ఒక దారిని పడుతుంది, ఇలాగ ఆలోచించుకుంటాం. అలాగే కీర్తి గురించి ట్రై చేసేవాడు మరొకలాగా ఆలోచిస్తాడు, పాపులారిటీ కోసం ఉండేవాడు ఇంకొకలాగా ఉంటాడు. మొత్తం మీద మనిషి ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత కొట్టుమిట్టాడినా ఎందుకయ్యా అంటే ఆనందం పొందడానికే. అతడు చేసే ప్రతి పనికి చిట్ట చివరి లక్ష్యం ఏమిటవుతుందట? ఆనందం. అయితే రాత్రి పగలు కలిసే ఉన్నట్లు, నాణానికి రెండు వైపులా ఉన్నట్లుగా ఆనందము దుఃఖము రెండూ కలిసే ఉంటాయంటున్నారు బాబా. మనిషి ఎప్పుడు ఆనందాన్నే కోరుకుంటాడు, కానీ దానికి తోడుగా దుఃఖం ఉంటుంది. ప్రతి ఒక్కడికి ఆనందమే కావలసి ఉన్నప్పటికీ కూడా దుఃఖాన్ని కూడా అతడు భరించవలసి ఉంటుంది. అది తప్పదు ఇంకా. మానవ జీవితాల్లో సుఖం దుఃఖాలు కలిసే వస్తాయి. జీవితం ఈ రెండు వ్యతిరేకాల మధ్య ఊగిసలాడుతూనే ఉంటుంది. బాబా అన్నారు, కష్టం వచ్చిందని కుంగిపోకు, రాబోయే ఆనందానికి ఎదురు చూడు అన్నారు. అది సూచనట. ఇప్పుడు కష్టం వచ్చిందంటే సుఖం వస్తుందని, అలాగే సుఖం ఉందంటే దీనిలో మురిసిపోయి మురిగిపోకు, వెనకే కష్టం కూడా ఉందని. అయితే బాబా చెప్తున్నారు, మనిషికి మనసు ఉన్నంతసేపు కోరికలు ఉంటాయి. ఆ కోరికలు రెండు రకాల ఫలాలను ఇస్తాయట. మనిషి అయితే ఎప్పుడు బాధని ఎవరైనా కోరుకుంటారండి, బాధలు కావాలి నాకని. అయితే ఆనందం కొరకు పరితపించే ప్రతి పనిలోనూ బాధలు ఉంటాయి. మిర్చి బజ్జీ తిన్నప్పుడు హాయిగా అనిపిస్తుంది, కాసేపు పోయాక కడుపులో మండుతుంది. అంటే అవి రెండు కలిసే ఉన్నాయి, ఆనందము దుఃఖము, కష్టము సుఖము. కోరికలను సఫలం చేసుకోవడం ద్వారా ఆనందాన్ని పొందాలని ప్రతివాడు ఆశిస్తాడు. కానీ ఆ కోరికలు తీరనందువల్ల కలిగే బాధను తప్పించుకోలేని విధంగా సిద్ధపడుతున్నాడు, అంతే కదండి. వస్తే వచ్చిందిలేండి, కడుపులో మంట, రెండు బజ్జీలు తినేద్దాం అనుకుంటాడు. ఆ తర్వాత చూద్దాం, ఏ సోడానో తాగుదాం అనుకుంటాడు.
కోరికనే వృక్షం, ఆ చెట్టు 2 రకాల ఫలాలను ఇస్తుందట. ఒకటి తీయనిది, ఏమిటది? ఆనందం. రెండవది చేదుది, అదే బాధ. ఆ వృక్షం ఎప్పుడూ ఒకే రకమైన పండ్లను ఇచ్చేటట్లు చేయలేము. రెండు ఇస్తుంది, రెండు తినాలి. ఒక రకమైన ఫలాన్ని ఆశిస్తే రెండో రకం ఫలాన్ని కూడా అందుకొని తీరాల్సిందే. ఆనందం పొందాలని తీవ్ర ప్రయత్నం చేసి అది లభించినప్పుడు దాన్ని ప్రీతితో కౌగిలించుకుంటాడు, అంతే కదండి. ఆనందం వస్తూ ఉంటే మనకి ఎంతో సంతోషం. డిస్టింక్షన్లో పాస్ అయ్యాడు, లేకపోతే గోల్డ్ మెడల్ వచ్చింది, ఎంత ఆనందంగా ఎగిరెగిరి గంతులేస్తూ దాన్ని అందుకోవడానికి ఆరాట పడతాడు. కానీ ఏదైనా ఆపద మీదకి దూకితే మాత్రం దాన్ని నా దగ్గరికే వస్తున్నావా అని దాని నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడట మానవుడు. బాధ కలిగినప్పుడు చికాకుతో వ్యధ చెందుతాడు. ఆనందం ఎప్పటికీ ఉండిపోయేది కాదు, అది క్రమంగా గతించిపోతుంది, అంతే కదండి. ఏదైనా ఆనందం ఎప్పటికీ శాశ్వతంగా ఉండిపోతుందా? ఉండిపోదు. కొన్నాళ్ళకి అది కూడా. బాబా ఒకసారి చాలా మండలి వాళ్ళకి చాక్లెట్లు ఇచ్చారు. ఎలా ఉందిరా? చాలా బాగుంది, తీయగా ఉంది, ఇలా ఉంది, అలా ఉందని. ఒక అరగంట తర్వాత అడిగారు, ఇంకెక్కడుంది? ఆ టేస్ట్ లేదు. అలాగే ఈ తాత్కాలిక సుఖాలు కూడా అన్నారు బాబా. కాబట్టి ఆనందం కలిగినప్పుడు పొంగిపోవడం, దుఃఖం కలిగినప్పుడు కుంగిపోవడం వల్ల ప్రయోజనం ఏమిటి? రెండు తప్పవు, రెండు కూడా భగవంతుడు సంకల్పించినవే. అలాగే కష్ట సుఖాల్లో మన మానసిక వైఖరులు, మూడ్లు మారిపోతూ ఉంటాయి. నిజమే కదా మరి. సంతోషం వచ్చినప్పుడు ఉల్లాసంగా ఉంటాం, దుఃఖం కలిగినప్పుడు మొహం వేలాడేసుకుని ఉంటాం, అంతే కదండి. దానికి కారణం ఏమిటి? అసంఖ్యాకమైన కోరికలచే ఎప్పుడు కూడా మనస్సు మనల్ని పీడిస్తూ ఉంటుంది. ఈ కోరిక తీర్చుకో, ఆ కోరిక తీర్చుకో అని అది పీడించడం వల్ల ఆ ప్రాపంచిక సుఖాల కోసం మానవుడు ఏదో ఒక దారి చూస్తూ ఉంటాడు, ఎలాగ సంతోషం పొందాలి అని. ఒక్కడు మాత్రం నిజం, ఆ సుఖాన్ని పొందాలంటే వెనకే వచ్చే దుఃఖాన్ని దిగమింగవలసి వస్తుంది. సంతోషం కలిగినప్పుడు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటాడు, దుఃఖం కలగగానే నీరు గారిపోతాడు. అప్పుడు ఏమొస్తుంది? ఆ దుఃఖంలో ఆవేశం వచ్చేస్తుంది, ఉద్రేకం వచ్చేస్తుంది. కోరికలు నెరవేరినప్పుడు లేదా తీరనప్పుడు అతని మనోవైఖరి మారిపోతూ ఉంటుంది, మూడు పాడైపోతుంది, అనుకున్న పని కాలేదు, అసంతృప్తి, అసహనం, ఇవన్నీ పెరిగిపోతాయి. అయితే చాలా సుఖాలు ఈ ప్రపంచంలో అలా వస్తాయి, ఇలా పోతాయి. చాలా క్షణికమైనవి, అతి తాత్కాలికమైనవి. అలాగా వచ్చిపోతే అసంతృప్తికి గురవుతాడు మానవుడు. ఎప్పటికీ ఉండిపోవాలి ఆ ఆనందం, ఆ సుఖం, ఆ సౌఖ్యం. ఈ విధంగా మూడ్స్ మారిపోతూ ఉంటాయి. కష్టం వచ్చినప్పుడు ఒక రకమైన మూడు, సుఖం వచ్చినప్పుడు మరొక రకమైన మూడు. అసలు బాధలు ఎందుకు వస్తున్నాయి? కోరికలే కారణం అంటున్నారు బాబా. అయితే ఒక కోరిక తీరిందండి, అక్కడితోటి ఆ కోరిక అంతమైపోయిందా? మళ్ళా ఆ కోరిక కలగదా? బాబా ఉదాహరణ చెప్తున్నారు. ఇప్పుడు శుభ్రంగా ఆకలేసింది నీకు, భోంచేసావు, 3 గంటలు పోయాక అది అరిగిపోతుంది, మళ్ళీ ఆకలేస్తుంది, మళ్ళా కావాలి. ఈవేళ పుట్టినరోజుకి బట్టలు కొనుక్కున్నావు, ఈ నెల, ఈ ఏడాది, మళ్ళా ఇంకో పండగ వచ్చింది, మళ్ళా బట్టలు కావాలి. అలాగనమాట. ఈ కోరికలు తీర్చుకోవడంతో అంతమయ్యేవి కావు, అవి మళ్ళా మళ్ళా పుడుతూనే ఉంటాయి. మనకు తెలుసు దాని నుండి వచ్చే సుఖం తాత్కాలికమని, మళ్ళా మళ్ళా పొందాలనే వాటి చుట్టూ మనం వెంపర్లాడుతూ ఉంటాం. అయితే ఇలాగా కోరికలు తీర్చుకుంటూ తాత్కాలికమైన ఆనందాన్ని పొందుతూ ఉండడం వల్ల ఏమైనా ముందుకెళ్తుందా జీవితం? శాశ్వత ఆనందం వైపు అడుగులు వేస్తామా? ఏమీ లేదు. ఈ కోరికలు ఆశించడం, కోరుకోవడం, వాటిని తీర్చుకోవాలనుకోవడం, బాధలను ఎదుర్కోవడం, ఇదే, ఇదొక
ఏమంటారు, విషువస్ సర్కిల్. దాన్ని కట్ చేయడానికి వీలు లేనటువంటి ఒకదాని తర్వాత ఒకటి లింకు పెట్టుకుంటూ అలాగా ఈ చక్రంలో, ఈ జైల్లో తిరుగుతూనే ఉంటుంది మనసు. అయితే కొన్నిసార్లు ఏమవుద్దట, ఏదైనా దుఃఖకరమైనటువంటి సంఘటన చూస్తే కోరికలు కొంచెం నెమ్మదిస్తాయటండోయ్. ఏమిటి, ఎవరైనా ఒకరు చనిపోయారనుకోండి, అప్పుడు చిచ్చి, ఈ జీవితం ఇంత చిన్నదా, ఈ ఈ జీవితంలో సుఖాల కోసమా పాటుపడేది, నాకెప్పుడు రాసి పెట్టిందో. దాన్ని బాబా అన్నారు చాలా చక్కగా, శ్మశాన వైరాగ్యము అన్నారు. అంటే తాత్కాలికంగా కలిగే వైరాగ్యం అన్నమాట. ఆ చావును చూసి ప్రతి ఒక్కడికి ఆ మృత్యువు తప్పదు కదా అనేటువంటి నిజం అతని కళ్ళు తాత్కాలికంగా తెరిపించడం వల్ల వచ్చినటువంటి అవగాహనది శాశ్వతమైనది కాదు. ఒక ఏడాది పోయాక మళ్ళా మామూలే. మళ్ళా ఈ మాయలో కోరికలు తీర్చుకోవడం, వాటికి ప్రయత్నాలు, ఇవన్నీ తప్పనే తప్ప. అయితే ఎలాగ ఈ కోరికల నుండి బయటపడడం, ఈ దుఃఖం నుండి మనం దూరం కావడం అంటే వైరాగ్యం ఒక్కటే దారి అంటున్నారు బాబా. వైరాగ్యం అంటే ఏమిటి? సంసార బాధ్యతలు వదిలేసి పారిపోవడం కాదు. ఇవన్నీ ఎంత తీర్చుకున్నా, ఈ కోరికల్ని ఎంత అనుభవించి ఫిల్ఫిల్ చేసుకుని అనుభూతి చెందినా ఇవన్నీ శాశ్వతమైనవి కావు అనేటువంటి అవగాహన, వాటిని అర్థం చేసుకోగలగాలి. ఈ ప్రపంచంలో ఉండే వస్తుజాలం నశించేది, వాటిని ఆశ్రయించడం వల్ల దుఃఖం తప్ప వేరేది ఏమీ లేదు అనేటువంటి జ్ఞానం వలన వచ్చేది వైరాగ్యం. బాబా అన్నారు చూడండి, తామరాకు మీద నీటి బొట్టులాగా ఈ ప్రపంచంలో ఉండాలి నువ్వు. అంటే అర్థం ఏమిటి? ఉంటుంది, ఆ నీటి బొట్టు తామరాకు మీదే ఉంటుంది. అలాగే మనం కూడా ఈ ప్రపంచంలోనే ఉండాలి, మన బాధ్యతలు నిర్వహిస్తూ ఉండాలి. కానీ ఆ బాధ్యతలు బాబా నాకు ఇచ్చాడు అనేటువంటి అవగాహనతో ఆ మాయలో కూరుకుపోకుండా జాగ్రత్తగా కర్తృత్వ భావం అంతా ఆయన మీద వేసేసి మన పని మనం చేసుకోవడం వల్ల ఈజీగా మనం వైరాగ్యంతో జీవించవచ్చు. తర్వాత బాబా చెప్తున్నారు, ఈ ద్వంద్వాలు ఉన్నాయి చూసారా, కష్టము సుఖము అన్నీ ఇక్కడ ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా ద్వంద్వాలే. ద్వంద్వానుభవాలు పొందుతూ మనం ఈ మాయను దాటాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ ద్వంద్వాలకు అతీతంగా ఎదగాలి అంటున్నారు బాబా. అంటే కష్టమైన సుఖమైన అంటే సమజ్ఞత అంటారు, అంటే స్థితప్రజ్ఞత. ఏ స్థితి అయినా సరే సమానంగా మనం తీసుకోగలగడం. సద్గురు స్థాయిలో ఉన్న వాళ్ళకి ఇది అతి సహజమైనటువంటి లక్షణం. వాళ్ళకి పుట్టుకైనా చావైనా ఒకటే. ఎందుకని? ఇదంతా మాయని వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. బాబా చెప్తున్నారు, అంగీకారమైన విషయాలు నువ్వు ఎలా అయితే సమ్మతిస్తావో, అనంగీకార విషయాల్ని కూడా నువ్వు అదే విధంగా అంగీకరించవలసి ఉంటుంది. అప్పుడే నీవు ఈ ద్వంద్వాలకు అతీతంగా ఎదగలవు. రెడీ అవ్వాలి నువ్వు, కష్టాన్ని ఎదుర్కోవడానికి కూడా రెడీ అవ్వాలి. సుఖం కావాలనుకున్నావంటే కష్టాన్ని కూడా భరించగలగాలి. బాబా అన్నారు, దోస్ హూ ఆర్ సఫరింగ్ ఆర్ మై ఫ్రెండ్స్ అన్నారు బాబా. ఎందుకని? ఆ సఫరింగ్ ఎవరు ఇచ్చారు? నేను ఇచ్చిందే. నేను ఇచ్చిన కష్టాన్ని వాడు ఆనందంగా భరిస్తున్నాడు అంటే ఈజ్ మై ఫ్రెండ్, వాడు నా స్నేహితుడు. కష్టాల్ని భరించేవాడు నా స్నేహితుడు అన్నాడు బాబా. అయితే ఇంకా చెప్తున్నారు బాబా, ఎవడన్నా నిన్ను పొగిడాడంటే పొంగిపోయావనుకో, నిన్ను బ్లేమ్ చేస్తే అవమానపడ్డానికి కూడా నీవు సిద్ధపడాలి. తప్పదు. ఒకటి కావాలనుకున్నావు అంటే రెండోది వదులుకోవడానికి వీల్లేదు. ఆ రెండిటినీ నీవు ఒకేలాగా తీసుకోగలగాలి, ప్రశంస అయినా నిందైనా కూడా. అప్పుడే నువ్వు వైరాగ్యాన్ని తో కూడిన జీవితం జీవిస్తున్నట్లు లెక్క. ఇది సాధ్యమని చెప్తున్నారు బాబా. ఆ స్థితిని సాధించిన వాడు కోరికల గుప్పిట్లో నుండి విముక్తి పొంది తనకు తానుగా బాధలు సృష్టించుకోడు. చూసారా, స్టేట్మెంట్ చెప్పేస్తున్నారు. కోరికల గుప్పెట్లో నుండి స్వేచ్ఛ పొందుతాడట, తనకు తాను కష్టాలు తెచ్చిపెట్టుకోడు అని చెప్తున్నారు. అయితే బాధల్లో రెండు రకాల బాధలు ఉన్నాయని బాబా చెప్తున్నారు.
ఒకటి శారీరక బాధలు, ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి. రెండోది మానసిక బాధలు. మానసిక మా- మానసిక రోగానికి మందే లేదంటారు. అంటే వర్రి వర్రి వర్రి. ఆ వర్రి ఏం చేస్తుంది? మనిషిని నీరసపరిచేస్తుంది, బలహీనం చేసేస్తుంది, శక్తిని హరించేస్తుంది. ఈ మానసిక బాధలు బాబా చెప్పారు, శారీరక బాధల కంటే కూడా మానసిక బాధలు అతి దారుణమైనవి. వాటి వల్ల ఎక్కువ సంస్కారాలు ఖర్చు అవుతాయట. బాధలంటే ఏమిటి? సంస్కారాల ప్రక్షాళన. మానసిక బాధల వల్ల ఎక్కువ సంస్కారాలు ఖర్చు అవుతాయి. అలాగే వచ్చే సంస్కారాలు కూడా అంత గాఢంగానూ ఉంటాయట. అయితే శారీరక బాధలు ఎక్కువ ఉన్నాయనుకోండి, మానసిక బాధలు తక్కువగా అనిపిస్తాయి. ఇప్పుడు సపోజ్ పెద్ద రోగమే రాకూడదు వచ్చింది అనుకోండి, వాడికి మానసికంగా ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా అది పెద్ద గీత దగ్గర చిన్న గీతలాగా అప్రధానం అయిపోతుంది అని బాబా చెప్తున్నారు. కొన్నిసార్లు మానసికంగా శారీరకంగా కూడా బాగా ఎక్కువ బాధల్లో ఉంటే శరీరం ఏం చేస్తుంది? రెస్ట్లోకి వెళ్ళిపోతుంది, కోమాలోకి వెళ్ళిపోతుంది. అయితే బాబా చెప్తున్నారు, ఈ కోరికల గురించి చెప్పుకొచ్చారు, కష్ట సుఖాల గురించి చెప్పుకొచ్చారు, కోరికల వల్ల అనర్థాలు చెప్పుకొచ్చారు, ఎలాగ వైరాగ్యం అనే అవగాహన పొందాలో చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? కోరికలు లేని స్థితి ద్వారా శాశ్వత ఆనందాన్ని పొందవచ్చును. డైరెక్ట్ రూట్లోకి వచ్చేసారు. మనం అందరం ముందు నుంచి చెప్పుకొచ్చేది శాశ్వత ఆనందం. ఆనందం పొందడానికి పరిస్థితులు ఎలాంటివి ఉండాలి అని చెప్పుకొస్తున్నారు కదా. ఇప్పుడు ఆ శాశ్వత ఆనందం పొందడానికి తరగనటువంటి ఆనందం, అది ఎప్పటికీ చెదరనటువంటి ఆనందం, ఎప్పటికీ శాశ్వతంగా నిలిచి ఉండేటువంటి ఆనందం. దానికి మార్గం ఏమిటట? కోరికలు లేని స్థితి. నాకేమీ వద్దు, నాకేమీ అక్కర్లేదు, ఇలాగా బాబా అన్నారు. కోరికలు లేని స్థితి మీలోనూ ఉంది. నేను ఆ స్థితిని సాధించా, మీరు ఇంకా సాధించవలసి ఉంది. మీరు ఇంకా సాధించలేదు. సాధిస్తే కోరికలు లేవంటే అర్థం ఏమిటి? సంస్కారాలు లేవు. సంస్కారాలు నిల్లైపోయినాయి అంటే భగవద్ అనుభవం, అంటే శాశ్వత ఆనందం. భగవంతుని గుండె ఆ త్రయో లక్షణాల్లో అనంత జ్ఞానం, అనంత శక్తి, అనంత ఆనందము. అనంత ఆనందమే శాశ్వత ఆనందం. బాబా చెప్తున్నారు, కష్టాలంటే, బాధలంటే శరీరానికి సంబంధించినవి, మనస్సుకు సంబంధించినవి అనుకుంటున్నారేమో. అది సరైంది కాదు. ఓర్పు, సహనం, సంకల్ప బలం ద్వారా వాటిని భరించగలం. శారీరక బాధల్ని, మానసిక బాధల్ని. నిజం చెప్పాలంటే శారీరక బాధల కంటే మానసిక బాధలు చాలా బలమైనవి. ఎన్నో శారీరక బాధలు ఓర్చుకున్న ఋషులు సైతము మానసిక బాధలు చాలా కష్టమైనవి. వాళ్ళు మానసిక బాధ ఏమిటి అక్కడ? ప్రభువుతో విడిగా ఉండడమే వాళ్ళకి అతి కష్టమైనటువంటి విషయం, ఓర్చుకోలేనటువంటి విషయం. ఆయనతో ఏకమైపోవాలనేటువంటి తపన, ఆ తపన భరించలేని స్థితి. అయితే కోరికలు లేని వ్యక్తట ఎటువంటి పరిస్థితుల్లోనూ, ఎంత ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనా సరే అసౌకర్యం పొందడు. అంటే అర్థం ఏమిటి ఇక్కడ? కోరికలు లేవనుకోండి, అతను కోరికలు కోరుకునే స్థితి నుండి దాటాడు. కోరికలు వద్దు అనుకున్నాడు, వాటికి అతీతంగా వెళ్ళాడు. అలాంటి వ్యక్తికి ఎలాంటి పరిస్థితి ఎదురైనా కూడా అసౌకర్యం ఉండదట. ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు. ఇప్పుడు సపోజ్ పడుకోవడానికి పరుపు కావాలి, ఏసీ కావాలి, ఏవి అక్కర్లేదు అనుకున్నారు అనుకోండి, వాడు చెట్టు కింద కూడా హాయిగా పడుకుంటాడు. అసౌకర్యం అనే దానికి అర్థం లేదు అతని దృష్టిలో. బాబా చెప్తున్నారు, ప్రతి ఒక్కరిలో కోరికలు లేని స్థితి అంతర్గతంగా దాగి ఉంది.
సంపూర్ణ వైరాగ్యం ద్వారా వ్యక్తి కోరికలు లేని స్థితిని చేరి ప్రాపంచిక విషయాలపై ఆధారపడని శాశ్వతం మహోన్నతమైన ఆనందం యొక్క అంతర్గత మూలాన్ని బయటకు తీసుకొని రాగలడు. చూడండి ఏం చెప్తున్నారు. కోరికలు లేవంటే ప్రాపంచిక విషయాలపై ఆధారపడడు, పడే అవసరము లేదు. ఈ శాశ్వతానందం వాటి మీద ఆధారపడేది కానే కాదు. అలాంటి ఆనందం తనలోనే ఉంది అని అను అతను తెలుసుకుని దాన్ని బయటికి తీసుకురాగలుగుతాడట. అలాగే సంతృప్తి, ఇది చాలు నాకు, ఉన్నదాంతోటి తృప్తి చెందడం అనేది ఉంది అతి పెద్ద సంపద అని బాబా చెప్తున్నారు. నీవు ఉన్నదానితోటి తృప్తి చెందినప్పుడు దానికి మించిన సంపద లేదు. అలా సంతృప్తి చెందడం వల్ల ఏమవుతుందట, మనకు మనం సృష్టించుకునే సమస్యల నుండి దూరంగా ఉండగలం. కోరికలకు కారణం ఏమిటి? దుఃఖం వచ్చింది అంటే కోరిక కారణం. కోరికలకు కారణం సంస్కారాలు. ఆ సంస్కారాల కారణంగానే కోరికలు ఒకదాని తర్వాత ఒకటి పరంపరగా పుట్టుకొచ్చేస్తున్నాయి. ఆ కోరికల్ని అదుపు చేస్తే వచ్చే కొత్త సంస్కారాలు రాకుండా అవుతాయి. పాత సంస్కారాలు ఖర్చు అవుతాయి. అయితే మానవుడు కోరికలను విడిచిపెట్టి సంతృప్తి చెందితే తాను కొని తెచ్చుకున్న దుఃఖం నుండి విముక్తుడవుతాడు. ఈ కోరికల్ని మనం, బాబా అది కూడా చెప్పారు, ఏదైనా కోరిక మొదట ఆలోచన రూపంలో వస్తుంది, తర్వాత మాటల రూపంలో వస్తుంది, తర్వాత చేతల రూపంలోకి మారుతుంది. సంస్కారాలు కూడా కోరికల తలంపు ఆలోచనల రూపంలో ఖర్చు అవుతాయి. లేదు ఆ గేటు దాటేసింది అంటే మాటల రూపంలో ఖర్చు అవుతాయి. ఆ గేటు కూడా దాటేసింది అంటే చేతల రూపంలోకి వెళ్ళిపోతాయి. అంటే సంస్కారాలు కంప్లీట్గా ఫామ్ అయిపోతాయి. మనం ఆలోచన రూపంలో ఆపగలిగితే వెల్ అండ్ గుడ్. లేదు మాటల రూపంలో వచ్చినప్పుడు ఆపగలిగితే ఇంకొంచెం మంచిది. క్రియారూపానికి వెళ్లకుండా చేయగలిగితే ఇంకా ఇంకా మంచిది. ఇలాగా ఎప్పుడైతే అనవసరమైన విషయాలు పొందాలని అరుళ్ళు చాచకుండా ఉండడం వల్ల అతని మనస్సు ప్రశాంతంగా ఉంటుందట. నాకు ఇది కావాలి అది కావాలని సతమతం అయిపోతున్నప్పుడే మైండ్ ప్రశాంతత కోల్పోతుంది, అశాంతిమయం అయిపోతుంది. ఈ కోరికే లేదనుకోండి అంతా ప్రశాంతంగానే ఉంటుంది, నిలకడగా ఉంటుంది మనస్సు. అంటే సంతృప్తే ఆ కోరికను లేకుండా చేసేది అని ఇక్కడ బాబా చెప్తున్నారు. కోరిక లేదంటే సంతృప్తి ఉన్నట్టు, ఆ సంతృప్తి ఉంటే సమస్య లేదు. అప్పుడు దాన్ని పరిష్కరించుకునే అవసరం కూడా లేదు. కోరికలు లేని స్థితిలో ఉండే జీవితం అట ప్రశాంతంగా ఉంటుంది. ఆ జీవితంలో ఒడిదుడుకులు ఉండవు అంటున్నారు. ఇంకా బాబా చెప్తున్నారు, కోరికలు త్యజించడంలో ఎంత పెద్ద సదుపాయం ఉందో మీకు తెలుసా? అహానికి ఇప్పుడు కోరికలు నాకు వద్దు, నేను వీటిని తగ్గించుకుంటాను, సంతృప్తి చెందుతాను ఉన్నతోటి ఉన్నదానితో అని మనం సిద్ధపడినా కూడా మనసు ఒప్పుకోదట ఒక్కొక్కసారి. ఆ విషయం బాబా ఇక్కడ చెప్తున్నారు. మనసు అంటుంది, ఎందుకురా వద్దంటున్నావు, ఇది నువ్వు అనుభవించాలి, ఈ సుఖం నీకు కావాలి అనేది అడ్డుపడుతుంది. ఎందుకని? దానికి ఎప్పుడూ కూడా ప్రపంచంలో మనల్ని ముంచి ఉంచడమే కావాలి. మనం దాని నుండి బయటపడడం దానికి ఇష్టం ఉండదు. అది ఇక్కడ చెప్తున్నారు బాబా. కోరికలు ఆత్మను బంధించే సంకెళ్ళని ఒక వ్యక్తి తెలుసుకున్నప్పుడు వాటిని వదులుకోవాలని నిర్ణయించుకుంటాడు. అంతే కదండి. ఇవి నన్ను ముందుకు వెళ్ళనివ్వడం లేదు, నా చేతులకు సంకెళ్ళు వేసాయి ఈ కోరికలు, నేను వీటిని వదిలించుకుని బయటికి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నప్పుడు అప్పుడు అతను బయటికి రాగలడు. ఆ నిర్ణయం తానే స్వయంగా నిర్ణయించుకున్నప్పటికీ కొంత కష్టమే, అంతే కదండి. ఎప్పుడు బిర్యానీ తినేవాడికి అబ్బాయి ఈ అన్నం పప్పు తిందాంలే ఈవేళ, ఆ కోరికను తీర్చుకుని ఆపేసుకుందాం, ఎందుకంటే అది ఆరోగ్యానికి మంచిది కాదు, డబ్బులు కూడా ఎక్కువ, ఇలా ఏదైనా ఆలోచించాడు అనుకోండి మనస్సు కొంచెం బాధపడుతుందట. అందులో కష్టం ఉంది.
ఆత్మ కోరికలు త్యజించడానికి సిద్ధపడినప్పటికీ ఆ నిర్ణయం కోరికలకు అలవాటు పడిన అహంభావ మనస్సు ఉందే, అది దానికి విరుద్ధం అంటే ఇలా చేయడం. మనసు ఎప్పుడు కూడా మనల్ని మాయతో కట్టి పడేస్తూ ఉంటుంది. ఇందులో ఉన్న ప్రలోభాలను అనుభవించేటట్లు చేస్తుంది. అందుకని అది ఎదురు తిరుగుతుందట. ఎందుకురా వద్దు నీకు ఇవాళ బిర్యానీ తిను, పప్పన్నం ఏం బాగుంటుంది, ఇలాగా మనల్ని అసలైనటువంటి మార్గంలో వెళ్ళనివ్వకుండా అది ఎదురు తిరిగి అడ్డుపడుతుందట. అహంపూరిత మనస్సు. దానికి అదేమిటది, దానికి నచ్చినవి చేస్తూ ఉంటే అహం బలపడుతూ ఉంటుంది. ఇలాగా నచ్చినవి చేయకుండా దాన్ని అణగదొక్కుతూ ఉంటే అది రెచ్చిపోతూ ఉంటుంది. అయితే దాని నోరు నొక్కితే ఏమవుతుందట, ఆ మనస్సు యొక్క శక్తి నీరసపడుతుంది. మంచిదే అది. కష్టమైనప్పటికీ కూడా అహాన్ని తగ్గించడం అనేది, అహంతో కూడిన మనస్సుని నీరసపరచడం అనేది మంచి విషయమే. ఆత్మకు ఎంతో లాభం చేకూరుతుంది. ఆత్మ వేరు, మనస్సు వేరు. ఆత్మ భగవంతుని వైపు ప్రయాణిస్తూ ఉంది. ఆత్మ ప్రయాణంలో ఉంది. ఫలానా యక్ష రూపంలో ఉంది. ఆ యక్ష రూపంలో ఉన్న శరీరానికి ఒక మనస్సు ఉంది. ఎందుకని ఆ జన్మ నడపాలంటే సంస్కారాలు కావాలి. సంస్కారాలు ఎక్కడ ముద్రితమై ఉన్నాయి? మనస్సులో ఉన్నాయి. నేను అంటే మనస్సు. ఆ మనస్సు యొక్క నోరు నొక్కి నీరసపరచమని బాబా చెప్తున్నారు. ఎప్పుడైతే మనస్సు నుండి క్రమంగా కోరికలు అంతరిస్తాయో అప్పుడు అధికమైన స్వేచ్ఛ కలుగుతుందనే ఆ భావం దుఃఖాన్ని ఉపశమింపజేస్తుంది. అంతే కదండి. మనం మనస్సుని ఆ కోరికల వల నుండి తప్పిస్తే ఆత్మకు మంచిది. కొంచెం బాధ కలిగినా కూడా దానికి స్వేచ్ఛను కలిగిస్తుంది. ఎలాగట, శరీరంపై ఏర్పడిన పుండును కోసి దానిలోని ఆ చెడు రక్తాన్ని తొలగించినప్పుడు బాధ కలిగినప్పటికీ తర్వాత ఉపశమనం కలుగుతుంది. అంతే కదండి. అది కట్ చేసి పడేసిన తర్వాత మానిపోయాక బాధ అనేది ఉండదు. అదేవిధంగా కోరికలను త్యజించడం వల్ల కలుగు బాధలు, స్వేచ్ఛ, ఆనందాలు జీవితంలోకి ప్రవేశించడం అనే ఉపశమనాన్ని వెంట తీసుకొస్తాయి. కోరికలు త్యజించడం అనేటువంటి బాధ, ఆపరేషన్ చేసినప్పుడు కలిగే, కోసినప్పుడు కలిగే బాధ చివరికి ఉపశమనాన్ని ఇచ్చినట్లుగా స్వేచ్ఛని, ఆనందాన్ని ఆ ఆత్మకు ప్రసాదిస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ. అయితే దుఃఖం యొక్క నిజ స్వభావం ఏమిటి? దుఃఖం అంటే ఏమిటి? మానవుడు తన జీవితాన్ని కృత్రిమమైన కోరికలతో సంక్లిష్టంగా మార్చుకుంటున్నాడు. అంతే కదండి. రోజు రోజుకి మనం చూస్తూ ఉన్నాం. ప్రకృతికి దూరం అయిపోయి అహస అసహజమైన రీతిలో జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. పూర్వం ఆదిమానవుడు ఎంత హాయిగా జీవించాడు. ఇప్పుడు మనం సౌఖ్యాలు అనుకుంటూ ఆ ఏసీ రూముల్లో, ఆ టీవీల దగ్గర, ఆ కంప్యూటర్ల దగ్గర చూడండి ఎంత, ఒక భూమికి దగ్గరగా లేము, మంచి నీటికి దగ్గరగా లేము, మంచి గాలికి దగ్గరగా లేము. దేనికి కూడా మనం దూరం అయిపోయాం. అన్నిటికీ సహజమైనటువంటి జీవనానికి దూరమై అసహజమైనటువంటి జీవితాన్ని కృత్రిమమైన కోరికలు ఇవన్నీ కూడా. తిరిగి ప్రశాంత జీవనం కొరకు వాటిని త్యజించవలసి వస్తుంది. అంతే కదండి. చెత్త పోగేసుకున్నాం, ఆ చెత్త అంతా కూడా మళ్ళా దూరం చేసుకోవలసి వస్తుంది. మానవ జీవితంలో కోరికలు అంతర్భాగం అయిపోయాయి. ఎవరికైనా కోరికలు లేకుండా ఉన్నాడా? లేవు. జీవితం అంటే కోరికల పుట్ట. అందువల్ల కోరికల అజ్ఞానం నుండి జనించడం అనే పాఠమును మానవుడు నేర్చుకుంటే తప్ప ఆ కోరికలను విడిచిపెట్టడానికి సిద్ధపడాడు. ఎప్పుడు విడిచిపెడతావు? ఇదంతా అశాశ్వతమైనటువంటి ఆనందం పొందాలని నేను ప్రాకులాడుతూ ఉన్నాను. ఇది శాశ్వతమైనది కాదు, శుద్ధ వేస్ట్ ఇదంతా కూడా. నేను ఎన్నో జన్మలు వేస్ట్ చేసుకున్నాను అనేటువంటి అవగాహన వచ్చినప్పుడు ఈ కోరికల్ని విడిచిపెట్టడానికి సిద్ధపడతాట. కోరికల వల్ల దుర్భర బాధ కలిగినప్పుడే అతడు కోరికల నిజస్వరూపాన్ని అర్థం చేసుకుంటాడు. విపరీతమైన బాధ వచ్చేసింది అనుకోండి,
అప్పుడు చిచి, నాకు ఇంకేం వద్దు బాబు, ఇంకేం వద్దు, నేను ఇక్కడి నుంచి పోతే బాగుండు, ఇంకా విసిగిపోయాను నేను ఈ జీవితం నుండి అంటాడు. ఆత్మకు కోరికల పీడ వదిలించుటకు గాను బాధ తప్పదు. అదే ఆత్మకి కోరికల పీడ వదలాలంటే అంటే సంస్కారాలు. ఆ సంస్కారాలు పూర్తిగా పోతే ఆత్మ స్వేచ్ఛని పొందుతుంది. నిల్ బ్యాలెన్స్ అవ్వాలి. మంచి చెడు, కష్టము సుఖము, ఈ ద్వంద్వాల బ్యాలెన్స్ ఎప్పుడైతే ఆ సంస్కారాలు జీరో బ్యాలెన్స్ అవుతాయో, కట్ట కట్ట అనమాట, 50-50, 100-100, అలాగా నిల్ బ్యాలెన్స్ అయితే అప్పుడు ఇది స్వేచ్ఛ పొందుతుంది. అయితే మానవుడు ఎలాగ ఆనందాన్ని పొందగలడు అని బాబా మార్గాలు చెప్తున్నారు. ఏమిటవి? స్వార్థము లేనటువంటి ప్రేమ ద్వారా ఆనందం పొందొచ్చట. కానీ స్వార్థం లేని ప్రేమ చాలా అరుదు అని బాబాయే చెప్తున్నారు. మళ్ళా స్వార్థం లేని ప్రేమ చాలా అరుదు అంటున్నారు. ఎందుకని? ఆ భూమి మీద ప్రాపంచిక ప్రేమలో ఎప్పుడు నాది నేను ఇవే, స్వార్థం లేకుండా ఉండనే ఉండదు. నిర్మలమైన ప్రేమ సామ్రాజ్యంలో అడుగు పెడితే అప్పుడు స్వార్థం పక్కకు తప్పుకుంటుంది. స్వార్థం లేని ప్రేమ దైవీ ప్రేమకి చాలా దగ్గరగా ఉంటుంది. బాబా చెప్పారు అదే కదా, స్వార్థం లేని ప్రేమను సాధించుట సులభం, కష్టము కూడా. అది ఎంత సులువో అంత కష్టము. అయితే ఎవరికట సులభం? పరిమితాత్మ నుండి బయటపడాలని దృఢ సంకల్పం చేసుకొనని వారికి ఇది కష్టం. అంటే నేను భగవత్ స్వరూపాన్ని, నేను కూడా ఆ పరమాత్మ స్వరూపాన్ని, అందరూ కూడా ఆ తండ్రి బిడ్డలే అనేటువంటి ఏకత్వ భావన కలిగినప్పుడు నిర్మలమైనటువంటి ప్రేమ ఆ ఆత్మలో ప్రవేశిస్తుంది. ప్రవేశించినప్పుడు దానికి కోరికల్ని త్యజించడం అనేది, స్వార్థాన్ని త్యజించడం అనేది కష్టమైన పని కాదు. ఏదేమైనా స్వార్థాన్ని పక్కకు పెట్టాలని నిర్ణయించుకున్న మానవునికి నిర్మల ప్రేమ సామ్రాజ్యంలోకి ప్రవేశించడం చాలా సులభం అంటున్నారు బాబా. అయితే దానికి ధైర్యంతో కూడిన నిర్ణయం అవసరం. డాషింగ్ ఉండాలి, ధైర్యం ఉండాలి. పిరికి వాళ్ళకి ఆధ్యాత్మిక మార్గం పనికిరాదన్నారు బాబా. ధైర్యం ఉండాలి, తెగింపు ఉండాలి. ఏమిటా తెగింపు? నేనున్నది హైయెస్ట్ ఆఫ్ ది హైతో, నేను బలహీనుని కాదు, అశక్తుణ్ణి కాదు అనేటువంటి ధైర్యం ఉండాలి. అయితే ఇంకా బాబా చెప్తున్నారు, ఎలాగా ఒకనిలో నిజమైన ప్రేమ మేల్కొల్పబడుతుంది అంటే ఒక్క సద్గురువు ద్వారా, అవతారుని ద్వారా మాత్రమే సాధ్యం. బాబా అన్నారు, మీరు నన్ను ప్రేమిస్తున్నారంటే నేను నా ప్రేమను మీకు కానుకగా ఇచ్చాను కాబట్టి మీరు నన్ను ప్రేమించగలుగుతున్నారు అన్నారు. అంటే ఆ కానుకని పొందితే అప్పుడు మనలో కూడా ఆ నిర్మలమైనటువంటి ప్రేమ మేల్కొల్పబడుతుంది అనమాట. ఆ నిర్మలమైనటువంటి ప్రేమ భగవంతుని సద్గురు ద్వారా లేదా అవతారుని ద్వారా మేల్కొల్పబడినప్పుడు అది భగవద్ అనుభూతికి దారి చూపి శాశ్వతానంద సామ్రాజ్య ద్వారాలను తెరుస్తుంది. అప్పుడు ఆ డోర్స్ తెరుచుకుంటుంది. శాశ్వతానందం అనేటువంటి సామ్రాజ్యం యొక్క డోర్సు ఆ నిర్మల ప్రేమ ద్వారా, అంటే అది ఎవరి ద్వారా ఇవ్వబడింది బహుమతిగా? సద్గురువు ద్వారా ఇవ్వబడింది. అప్పుడు మనకి అందులో ఎంటర్ అయ్యే అవకాశం దొరుకుతుంది. ఆ డోర్స్ ఓపెన్ అవుతాయి. భగవద్ అనుభూతి యొక్క శాశ్వత ఆనందమే సృష్టి గమ్యం అని చెప్తున్నారు. అంతేగా ప్రతి ఆత్మ కూడా చేరవలసింది ఆ శాశ్వత ఆనంద స్థాయిని. శాశ్వత ఆనందం అంటే భగవద్ అనుభవమే. భగవంతుని యొక్క స్థితి ఏమిటి? శాశ్వతమైనటువంటి అనంత ఆనంద స్థితి. ఆ స్థితికి చేరడమే ఈ శాశ్వత ఆనందం. అంటే ప్రతి సృష్టిలో ప్రతి ఆత్మ యొక్క గమ్యము అదే. ఈ అనిర్వచనీయ ఆనందాన్ని స్వయంగా అనుభూతి చెందకుండా దాని గురించి లేశమైనా తెలుసుకోవడం అసాధ్యం. మనం అనుభవం లేదు మనకి, అనుభూతి చెందినవాడే ఆ స్థితి గురించి మనకు చెప్పగలడు. మనకి అర్థం అవ్వదు కూడా, వాళ్ళు చెప్పినా
ఇసుమంత కూడా మనకి అర్థం కాదు. ప్రాపంచిక సుఖదుఖముల గురించి మానవుడు తనకు చాలా తెలుసని అనుకుంటాడు, కానీ అతనికి తెలిసినది బహు తక్కువ. భగవదనుభవం ద్వారా లభించే నిజమైన ఆనందం ఎంత మహోన్నతమైందంటే, ప్రపంచంలో సమస్త శారీరక మానసిక బాధలు పడినైనా సరే పొందవలసిందే. అంటే నీకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆ శాశ్వత ఆనందం నువ్వు పొందావంటే ఏమీ పర్వాలేదు. దానికి అంత ఉన్నతమైనది అది. ఆ స్థితికి నువ్వు చేరడానికి ఎన్ని కష్టాలు పడ్డనా పర్వాలేదు. ఆ ఆనందం పొందడానికి ఎప్పుడు బాధలు సంభవించినట్లు ఉంటుంది. ఎప్పుడైతే నీవు ఆనంద స్థితికి చేరిపోతావు, వెనక్కి తిరిగి చూసుకుని అబ్బా, ఎంత ఉన్నతమైన స్థితి, మహోన్నతమైన స్థితి, నేను ఎన్ని కష్టాలు పడ్డాను అని వెనక్కి తిరిగి చూసుకుంటే అవన్నీ అసలు ఏమాత్రం కష్టాలుగానే అనిపించవట. ఎందుకని దక్కిన ఫలితము అంత మహోన్నతమైంది. అయితే ఆ శాశ్వత ఆనందం ఎలాంటిదట బాబా చెప్తున్నారు. స్వయం పోషకం, శాశ్వతం, నిత్య నూతనం, హద్దులు లేనిది, వర్ణించే నలవి కానిది. బాబా అందుకే బియాండ్ వర్డ్స్లో మనం గుర్తు చేసుకుంటే అందులో ఉంటుంది, మై ఎక్స్పీరియన్స్ ఈజ్ కంటిన్యూస్ అని బాబా చూపిస్తారు. ఒక సంజ్ఞ చేస్తారు. మై ఎక్స్పీరియన్స్ ఈజ్ కంటిన్యూస్ అంటే ఆ భగవద్ అనుభవం, ఆ అనంత ఆనంద స్థితి, శాశ్వత ఆనంద స్థితి ఆయన నిరంతరం ఒక్క క్షణం కూడా బ్రేకు లేకుండా అనుభూతి చెందుతూ ఉన్నానని బాబా ఆ ఫిలింలో మనకు చెప్తారు. ఆ స్థితే ప్రతి ఒక్కరి, ప్రతి ఆత్మ యొక్క గమ్యము అని బాబా చెప్తున్నారు. కాబట్టి బాబా ప్రేమికులుగా మనం చేయవలసింది, మన అవసరాలు చూడడానికి బాబా మనకు కూడా ఉన్నారు. అవసరాలని తీర్చుకుంటూ ఉన్నదాంతో సంతృప్తి చెందుతూ ఆ శాశ్వత ఆనంద స్థితిని పొందే దారిలో ముందుకు అడుగు వేసే ప్రయత్నం చేద్దాం. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. జై బాబా. గౌరీ గారు, ఆ దివ్య ప్రీతముడు ప్రేమికులందరినీ తన హృదయంలో చోటు ఇవ్వడానికి తానే సెలెక్ట్ చేసుకుంటాడు. మీ బాధ్యతలన్నీ కూడా తామరాకు మీద నీటిబొట్టులాగా ఉంచుకుంటూ నా దగ్గరికి, నా మహోన్నత స్థితి మీరు పొందడానికి ఎలా జీవించాలి, ఇలాంటి మార్గాలు ఇవన్నీ కూడా అనుకుంటూ చక్కని వివరణలతో ఎంతో మాకు అర్థమయ్యేటట్టు వివరించి చెప్పారు. మీకు నిజంగానే జై మెహర్ బాబాలు. ధన్యవాదాలు. జై బాబమ్మ, జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. ఇప్పుడు ఒక 2 సంకీర్తనలు చేసుకొని నామము హారతి చేసుకుందాము. రాజువాణి గారు జై బాబా.